यस्तो वरदो भवतु पुण्याहं पंचावनां श्रोत्रियान् आहूय आचारः करगन्धाराजरद्भिरा पूर्य तपोऽपि गृह्णन् प्रतिपादयिष्ये ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు సభక్తిపూర్వకంగా చూడబోతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అంటేనే లోకంలో ఉండేటటువంటి నలుమూలలా కూడా స్వామివారి యొక్క దివ్య కరుణా కటాక్షం వల్ల అందరూ కూడా ఒక సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక హృదయ స్పందన కలుగుతుంది. అందులోనూ ఈ యొక్క ఋషికేశ్ లాంటి దివ్యమైనటువంటి ప్రదేశం నుండి కళ్యాణం అంటే ఆ ప్రాంతము ఒక చూడచక్కనైనటువంటి ప్రాంతం అయితే మరి కూడా స్వామివారి యొక్క కళ్యాణం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి మనకిప్పుడు రెండు అద్భుతాలను మనం దర్శించబోతూ ఉన్నాం. ఋషికేశ్లో ఉన్నటువంటి ఆ ప్రకృతి ఆనందాలను, ప్రకృతి సౌందర్యాలతో ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రదేశం నుండి మనకిప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి మనం ఎంతగానో రుణపడి ఉంటాం. కనుక ఎంతో దివ్యమైనటువంటి పుణ్యతీర్థాలు, భారతదేశం అంటేనే గొప్ప గొప్ప జీవ నదుల కలయికే కదా, ఆ తీర్థాల యొక్క పుణ్యమే కదా, ఆ పుణ్య తీర్థాలను దర్శించడమే కదా తీర్థయాత్ర అంటే. అలాంటి దివ్య తీర్థమునందు రిషికేశ్ నుండి ఈ యొక్క దివ్యమైనటువంటి వైభవోపేతమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. శ్రీ వెంకటాచలం ఎంత గొప్ప వైభవోపేతంగా భక్తులతో, దేవుళ్ళతో, విశ్వేదేవులతో కిటకిటలాడుతూ ఉంటుందో, ఎంత అద్భుతమైనటువంటి అమృతతత్వం అక్కడ ఉంటుందో, మళ్ళీ స్వామివారు ఎక్కడున్నా అదే అమృతతత్వం ఉంటుంది అని నిరూపణ చేయడానికి స్వామివారు ఇవాళ కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారు దివ్య వైభవ చక్రవర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణము అంటేనే మనకు ఈ రోజు నుంచి రేపటి వరకు, రేపటి నుంచి ఎల్లుండి వరకు అని కాకుండా ప్రతినిత్యము కూడా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరు తిరుమల శ్రీనివాసునికి ఒక గొప్ప నానుడిగా ఉన్నది కదా. అదేవిధంగా స్వామివారు కళ్యాణోత్సవం ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడో ప్రతి చోట ప్రపంచం నలుమూలల నుంచి కూడా మనం ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షించబోతూ ఉన్నాం. అందులో భాగంగానే మనం ఢిల్లీలో జరిగేటటువంటి కైంకర్యాలను చూస్తూ ఉన్నాం. ఆ యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలను దర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా అమెరికాలో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మనం లైవ్ చూస్తూ ఉంటాం. అలా ఇప్పుడు కూడా మనం ఋషికేశ్ నుంచి, అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం నుంచి కూడా ఈ యొక్క ప్రత్యక్ష వీక్షణంగా మనం చూస్తున్నామంటే మనం ఋషికేశ్ అనేటటువంటి దివ్య తీర్థ దర్శనాన్ని, అదేవిధంగా స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ కైంకర్య దర్శనాన్ని కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట. शाम्यन्तु हितयः शाम्यन्तु पापानि शाम्यन्तु हितयः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु हितयः अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे इदं विष्णुर्विचक्रमे त्रेधानि दते पदम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसि तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः प्रासो विपञ्जवोज कृपां सस्समिन्दति द्रविणोद द्रविणसस्तुरस्य द्रविणोदधनरस्य प्रियं सति सविता पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात् सविता धरात् नमो
प्रणवो भवति जायमानोऽह्नः केतुषसां मेत्यग्रे विद्युन्नया पतन्ते तविद्योर्फलं ते मे अप्याकाम्यानि सतञ्जीव शरदा वर्धमानस्तं हेमन्तान् शतमु वसन्तान् अष्टौ देवा वसवः सोम्यासश्चतस्रो देवीरजरा स्रविष्ठा हिरण्यरूपः स हिरण्यसन्दृगपाण्डपात्सेदु हिरण्यवर्णः अद्यामस्तोमं सनुयामवाजमानो मन्त्रं सरदेहोपयातम् आहार्षन्त्वा विधन्त्वा पुनरागा पुनर्नव यमनं बृहस्पतिमिन्द्रं दानाय चोदय सोमकं राजानं वरुणमग्निमन्वारभामहे इन्द्रावरुणा सौमनसमतृप्तं रायस्पोषं यजमानेषु धत्तम् श्रिये जातश्रिय आनिर्याय श्रियं वयोजरिदृभ्यो ददाति या गङ्गोर्यासिनी वाली या राका या सरस्वती यस्मा हृदा कीर्णा मन्यमानो मह्यं मह्यो जो हवीमि यस्मै त्वगं सुकृते जातवेदबुलोकमग्ने कृणवस्यो नो नर्यप्रजां मे गोपाय अमृतत्वाय जीवसे सुत्रामाणं पृथिवीं ध्यामने असकुं सुशर्माणमतिथिकुं सुप्रणीतिम् शतायुधाय शतवीर्याय शतोताय अभिमातिशाहे दक्षिणावतामिति मानचित्रा दक्षिणावतां दिवि सूर्यासः भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्ष वीर्यजत्रा सुतमिन्नु शरतो अन्तिने वायत्रा नश्चक्राचरसन्तनूना अदितिथ्योरदितिरन्तरिक्षमदितिर्माता सा पीता स पुत्रः नक्षत्रं तद्भट्कुर्वीतोपव्युषम् अध नक्षत्रं नैति यत्र जगन्यं पश्येत् पुण्याः एव कुरुते ओं भूः अद्य पूर्वोक्ते मङ्गलविजयज्ञविशिष्टायाम् अस्यां सुपदस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीलक्ष्मी गोदादेवी समेत श्री वेंकटेश्वर स्वामिनः प्रीत्यद्धन्नवान्निक सार्वकामिक ब्रह्मोत्सवांग अष्टम दिवसे स्वामिनः उत्सवबिम्ब देवस्य देव्योः वैवाहिकाज्ञांग सर्वोपगणसुत्यर्थं पुण्याः वाचनाक्षे कर्म करिष्यमाण पुण्याहं भवन्तु प्रवन्तु पुण्याहं भवन्तु प्रवन्तु पुण्याहं भवन्तु प्रवन्तु वृद्धश्रवा सुत्तिन पूजा विश्ववेदा ओं भूः अद्य पूर्वोक्त
एवं गुणविशेषविशिष्टायामस्यामस्य देवदेवस्य भगवदाज्ञया भगवत्प्रीत्यर्थम् अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अस्मिन् क्षेत्रनिवासरसिकस्य श्रीभूसमेत वेङ्कटेश्वरस्वामिनः प्रीत्यर्थं नवान्निक सार्वकामिक ब्रह्मोत्सवकर्माङ्गम् अष्टमदिवसे देवस्य देव्योः वैवाहिकाज्ञाङ्ग सर्वोपगणसुत्यर्थं स्वस्ति पुण्याः वाचनाख्ये कर्म करिष्यमाण ओम स्वस्ति भवन्तु ब्रुवन्तु ओम स्वस्ति भवन्तु ब्रुवन्तु ओम स्वस्ति भवन्तु ब्रुवन्तु प्रत्यास्महव्ये नमसोपसद्य मनोराधानविषावर्धयन्तः त्रीणि त्रीणि वै देवानां वृद्धानि मे लोकाः ओम भूः अद्य पूर्वोक्तस्य भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्मिन् क्षेत्रे निवासरसिकस्य श्रीभूसमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः देवस्य देव्योः वैवाहिकाज्ञाङ्ग ततः पूर्वे वस्तुशुद्ध्यर्थं स्थलशुद्ध्यर्थं द्रव्यशुद्ध्यर्थं सर्वोपकरणशुद्ध्यर्थं मया सह सर्वेषां शुद्ध्यर्थं शुद्धिपुण्याः वाचनाख्ये कर्म करिष्यमाण ओम वृद्धिं भवन्तु ब्रुवन्तु वृद्धिं भवन्तु ब्रुवन्तु वृद्धिं भवन्तु ब्रुवन्तु वृद्धिः समृद्धिः यो वस्यवतमोरसस्तस्य वाजयते हनः वर्णाजयप्मावकाय सुन्द्रः सागुं राजा वरुणो याति मध्ये सत्यानृते अपपश्यञ्जनानाम् यासां देवादिवि गृह्णन्ति पक्षं या अन्तरिक्षे बहुधा भवन्ति शिवेन मा चक्षुना पश्यवया तनवोपस्पृशु तत्त्वचं मे यदरः सम्प्रयतिरहावनददाहते यत्प्रेषितः वरुणेन दास्यि भगुं समवल्गत अपकामग्स्यन्दमान अवीवरत बोहिकम् एको देवो अप्यरिष्टस्यन्धमाना यदा वसुम् आपो भद्र कृतमिदाभासुरग्ने सोमौ बिभ्रत्यापयित्ता आधित्पस्यामृतवाशुनोम्यामाकोशो गच्छति वाङ्नास हिस्तामयो भुवस्तान ऊर्जे ददातन यो वस्यवतमोरसस्तस्य भाजयते हनः अस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वद दिविश्रयस्वान्तरिक्षये तस्व पृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसायत्व पवित्रेण विचर्षणिः पुनन्तु मा देव जनाः पुनन्तु विश्व आयवः पवित्रेण पुनाहिम अग्ने क्रत्वा क्रतु गुम्रणु अग्ने विततमन्तर उभाभ्यां देव सवितः इदं ब्रह्म पुणेमहे यस्यैव स्तनुवो वीतपृष्ठाः वयग्स्यामपतयोरयेण वानप्राणेन शिरोमयो भूः ऋतावरे यज्ञे मा पुनीत वरिष्ठैर्देवमन्मभिः तेन देवा अपुनत तेन दिव्येन ब्रह्मणा यः पावमानीरध्येति तस्मै सरस्वती दुहे पावमानी स्वस्त्ययनी
ऋषभिः संवृतो रसः तेन देवाः पवित्रेण तेन सहस्रधारेण प्राजापत्यं पवित्रम् तेन ब्रह्मविदो वयो इन्द्रस्वनीते सहमापुनातु तमो राजा प्रभृणाभिः पुनातु मा तत्संयोरावृणीमहे सर्वमानुषेभ्यः ॐ शान्ति 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 दक्षिणायान्ति सिमासा पितरो मार्जयन्त वरुणाय नमः विश्वक्सेनाय नमः भगवराज्ञया भगवत्प्रीत्यर्थमस्य श्रीभूसमेत वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थनवान्निक सार्वकामिक ब्रह्मोत्सवांग देवस्य देव्योर्वैवाहिकाख्यांग रक्षाबन्धनांग बन्धनेषु अधिदेवता अवानं करिष्ये शुचीवो हव्या उतेन सत्यमृतसाप आयन् शुच जन्मान शुचय पावक सन्नो निधत्तान् तपसो जहत्त सूत्रे सहस्र नागराजमावायामि शेषाय नमः वाद्यम् ఓం నమో వెంకటేశాయ. రిషికేశ్ నుంచి ఆంధ్ర ఆశ్రమం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కైంకర్యం శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. అంత గొప్ప దివ్య క్షేత్రంలో స్వామివారు ఎంతో వైభవోపేతంగా తిరుమలేశుడు ఎక్కడున్నా తిరుమలేశుడే కదా అన్నట్లుగా ఆ యొక్క ఆర్భాటమైనటువంటి వైభవోపేతమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు. గృహ్ణామి తే సౌభగత్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్యథాసహ భగో అర్యమా సవిధా పురంధిర్మర్హం త్యాదుర్గార్హ పత్యాయ దేవాహ అని ఋగ్వేదం చెప్పినట్లుగా, ఓ సుందరి, నేను ఐశ్వర్యము సౌభాగ్యము సత్సంతానాభివృద్ధి కొరకు నీ కరణగ్రహము మునర్చుచున్నాను. పతినగు నాతో వృద్ధాప్యము వరకు కూడా సుఖముగా ఉందుగా, కానీ మామూలు పెళ్ళిళ్ళలోనే ఈ యొక్క సంకల్పం ఉంటుందన్నమాట. కనుక స్వస్తి మిత్ర వరుణ స్వస్తి పత్మే రేవతి స్వస్తి పంధామనుచరేమ సూర్య చంద్రమసా వివ స్వస్తయనంతాక్షమరిష్టనేమిం మహద్భూతం పాయసం దేవతానాం అంభోముచమాంగిరసంగయం చ స్వస్యాత్రేయం మనసా చతాక్షం శుభగుం శుభం. కీర్తన. ఓం నమో వెంకటేశాయ. వివాహ సంస్కారం వ్యక్తిగత వికాసాన్ని కలుగజేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుందన్నమాట. సామాజికంగా ఉన్నతిని సాధించడానికి అవకాశం కల్పిస్తుంది. కళ్యాణము అంటేనే లోక కళ్యాణకారకమైనటువంటి అంశము కావున స్వామివారు సాక్షాత్తు ప్రతినిత్యము కూడా శ్రీవారు ఇరుదేవేరులతో కలిపి తిరుమలేశుడు తిరుమల క్షేత్రాన
ప్రతినిత్యము నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ కళ్యాణం యొక్క ప్రయోజనాల్లో ఆత్మ సంరక్షణ కూడా ఒకటి. కళ్యాణం ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా నియమాలతో కూడినటువంటి జీవనాన్ని జరుపుకోవడమే ప్రతిజ్ఞ చేస్తారు. ఆ విధంగా జరుపుకోవడానికి దాని ద్వారా విశృంఖలత్వం నుండి తమను తాము రక్షించుకుంటారు. కావున అట్లాగాక విశృంఖలంగా ఉంటే పెక్కు భయంకర రోగ పీడితులై జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం తథ్యం కదా. కావున నేటి దేశమాన కాల పరిస్థితులను బట్టి అనుసరించదగినటువంటి ముఖ్యమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి ధర్మం ఏంటి అంటే కళ్యాణాన్ని వైదిక అంశాలతో, వైదిక ప్రతిజ్ఞలతో, దివ్యమైనటువంటి అలంకరణలతో, ఆత్మసాక్షాత్కారానికి దగ్గరగా వెళుతూ ఉన్నటువంటి ఆ యొక్క మార్గాలతో ఆ నియమాలను కట్టుబడి చేసుకోవడమే వివాహము లేదా కళ్యాణము అంటారు. కావున కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి ఇప్పుడు మనం విశ్వక్షేణుల వారి ఆవాహన చేసిన తర్వాత జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి సర్వ సైన్యాధ్యక్షుడు కావున ప్రతి ఒక్కరిని కూడా వెంట పెట్టుకుని వస్తాడు. కావున ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆ యొక్క ఆవరణ మొత్తం కూడా వ్యాపించి ఉంటాయన్నమాట. అందుకనే విశ్వేదేవతలు, మరుత్తులు, సూక్ష్మరూపంగా ఉండేటటువంటి రుద్రులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, ఈ యొక్క శక్తి సూక్ష్మాలన్నీ కూడా అంతర్గతంగా బహిర్గతంగా అన్నిటా కప్పి ఉన్నటువంటి దేవతా స్వరూపాలు. వాళ్ళందరికీ లోకనాయకుడైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ కళ్యాణోత్సవంలో ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క విధి విధానాలను అర్చక స్వాముల వారి ద్వారా నిర్వహించుకుంటూ ఉన్నారు. అందుకు వెలయగలక్ష్మీ విభూతి అలసియం పురార్పణమవిదో వెలయగలక్ష్మీ విభూతి అలసియం పురార్పణమవిదో కలగొనని చేరు గంధాక్షతరలు వెలగి కై కొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతరలు వెలగి కై కొనరు శ్రీ వైష్ణవులు ఆడరో ఆడరో అప్సరో గణము ఆడరో ఆడరో అప్సరో గణము. వడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన అలమాలందెలగే వడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన అలమాలందెలగే నడచి పరుషలు నానాముఖములు ముడుగులు గదువరు ముయ్యానరులు నడచి పరుషలు నానాముఖములు ముడుగులు గదువరు ముయ్యానరులు ఆడరో ఆడరో అప్సరో గణము ఆడరో ఆడరో అప్సరో గణము నీడేరోలుదరు విభవము వీడు ఆడరో ఆడరో అప్సరో గణము ఆడరో ఆడరో అప్సరో గణము అప్సరో గణము అప్సరో గణము. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా.
కొట్టాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వడ్డీ కాసుల వాడే మన జనాముడే పుట్టు కొట్టాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టు కొట్టాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వర వేడుకొందామా వేడుకొందామా
చక్కని తల్లికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ. పులికెడు ముది పెపు కుమ్మరింపు తన తలుపు చూపులకు చాంగు భళ, పులికెడు ముది పెపు కుమ్మరింపు తన తలుపు చూపులకు చాంగు భళ, తలుపుల సొలపుల కదితోన తనెడు తలముల ఎలుకకు చాంగు భళ, తలుపుల సొలపుల కదితోన తనెడు తలముల ఎలుకకు చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ. కిన్నెరతో పదిగలన నిలుచుటన కన్ను మెరుగులకు చాంగు భళ, కిన్నెరతో పదిగలన నిలుచుటన కన్ను మెరుగులకు చాంగు భళ, ఉన్నతి పతిపై మొరగి నిలుచుటన కన్నపు నడిమికి చాంగు భళ, ఉన్నతి పతిపై మొరగి నిలుచుటన కన్నపు నడిమికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ. గంధపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు భళ, గంధపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు భళ, చిందై వెంకట విభువెన చిన్నగ సంతి దండలకు చాంగు భళ, చిందై వెంకట విభువెన చిన్నగ సంతి దండలకు చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, భళ 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 భళ. ఓం నమో వెంకటేశాయ. ఆ పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, తులసీ దళాలను, గుణనైవేద్యాలను సమర్పించి సంప్రోక్షణ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవజాతులు కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క అర్చకత్వంలో, ఈ యొక్క ఆచారంలో, ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో నిష్టగా ఆ యొక్క కైంకర్యం పాత్ర పోషిస్తూ ఉన్నది. అంతేగాక వధువు గురించి సర్వదేవతలతో వరుణి యొక్క ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. ఇంద్రాగ్ని ద్యావా పృథివీ మాతరి స్వామిత్ర వరుణా భగో అశ్విని అశ్వినో భా బృహస్పతిర్మరుతో బ్రహ్మ సోమ ఇమాం నారీం ప్రజయా వర్ధయంతు. సర్వవ్యాపక సర్వేశ్వరుడు మరియు ఈ ప్రపంచమందు గల సమస్త ప్రాకృతిక శక్తులు సభ్యులకు మానవులు ఈ నారీమణిని పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లజేయుదురుగాక. ఓ బంధుమిత్రులారా, మీరును ఈమె సంక్షేమమునకు సహకరింపుడు. ఇంద్రాగ్నులు అనగా విద్యుదాగ్నులు, పృథివీ ద్విలోకాలు, వాయువు
ప్రాణాపానములు, ఐశ్వర్యము, అశ్వినీ దేవతలు, ఉత్తమ ఉపదేశకులు, సభ్యమానవులు, చతుర్వేదవేత్తలు, చంద్రుడు ఈ నారీమణిని పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లజేయుదురుగాక. అదేవిధంగా వధువుతో వరుని ప్రతిజ్ఞ కూడా ఉంటుందన్నమాట. అంటే అహం విశ్యామి మయి రూపం అస్యా వేదదిత్ పశ్యన్ మనసః కులాయం నస్తేయమద్మి మనసోదముచ్యే స్వయం శ్రద్ధానో వరుణస్య పాశాన్. ఓ దేవి, కులాభివృద్ధిని కోరుచు నిన్ను నేను మనఃపూర్వకముగా ప్రేమించుచున్నాను. అట్లే నీవును నన్ను ప్రేమింపుము. నిన్ను వీడి నేను భుజింపను, నీకు తెలియకుండా ఏ సుఖమును అనుభవింపను, మనస్సులోనూ అట్టి తలంపును రానీయను. దుర్వ్యసనములు, దుర్భాషణలు, దుర్భావనలు విడనాడుదును. నీవును నాతో అట్లే ప్రవర్తించుము అని సాధారణంగా ఉండే కళ్యాణాలలోని ప్రతిజ్ఞలుంటాయి. అలాంటిది లోకాలకే ప్రసిద్ధుడైనటువంటి వాడు, లోకాలనే పరిపాలన చేసేటటువంటి చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు ఇంకెలాంటి ప్రతిజ్ఞలు పూనుతాడో ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉన్నదా అని అంటే, జీవుని యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చేటట్లుగా స్వామివారు ఎప్పుడూ కూడా నిరంతరం ఆ దివ్య కైంకర్య ఉత్సాహంలో పాల్గొంటూ ఉంటాడు. అంటే విధి విధానాలన్నీ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. అందుకనే ఒక మంత్రం ఇంకొక మంత్రంతో పోటీ పడుతూ ఉంటుంది. స్వామివారికి ఇదిగో ఈ మంత్రం కంటే ఆ మంత్రం ఇంకా శక్తివంతమైనది, ఆ మంత్రం ఇంకా శక్తివంతమైనది అంటూ. అందుకనే అన్ని మంత్రములు ఇందే ఆవహించను అని అంటూ ఉన్నారు అన్నమాచార్యుల వారు. కనుక వెంకటేశు మంత్రం, వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఒక్కటి స్మరిస్తే చాలు, అన్ని మంత్రాలు ఆ మంత్రంలోకే ప్రసిద్ధి చెంది వస్తాయని అందులో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక ఏ శబ్దమైనా సరే నిశ్శబ్దం నుంచే పుట్టింది కావున ఆ నిశ్శబ్దానికి కూడా మూలమైనటువంటి ఒక అశరీర తత్వం ఏదైతే ఉందో అది కూడా పరమాత్మయే. కనుక నాసదీ సూక్తంలో చెబుతూ ఉన్నారు కదా, అసలు ఈ భూమండలాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవేవీ లేనప్పుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు తనకు తాను స్వయం జాత, తనకు తాను ఉద్భవించుకొని ఈ యొక్క అవతార వైశిష్ట్యాలన్నీ కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. స్వామివారి బ్రహ్మోత్సవం జరిగేటటువంటి సందర్భంలో బ్రహ్మేంద్ర ప్రథమ ఉత్సవం అని బ్రహ్మ ద్వారా రూపొందించబడిన ఈ ఉత్సవం జరిగేటప్పుడు ఎక్కడైతే ఈ బ్రహ్మోత్సవ క్రమం జరుగుతుందో అక్కడక సర్వదేవత సమాహ్వానార్థం దేవతలందరూ ఆ ప్రదేశానికి వచ్చి ఈ బ్రహ్మోత్సవ పర్యవేక్షణ చేస్తూ స్వామివారికి జరిగే వైభవాన్ని చూసి వాళ్ళందరూ కూడా తృప్తి చెంది ఈ ప్రాంతానికి ఇతర భక్తులకు వీళ్ళకి ఏదైతే వాళ్ళు ప్రార్థన చేసి కోరుతారో వాళ్ళ ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. ఋషికేశ్ నుంచి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అందుకనే ఈ బ్రహ్మోత్సవము అంటేనే బ్రహ్మ ఉత్సవము. జ్యేష్టము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో వెలుగుతున్నటువంటి పరమాత్మ బ్రహ్మతత్వాన్ని ఆవిష్కరించుకొని ఈ యొక్క దివ్య కైంకర్యాన్ని స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నారు. స్వామివారి సంకల్ప మాత్రం చేతనే సృష్టి మొత్తం ఏ విధంగా జరిగి ఉన్నదో ఆ సృష్టికి ప్రతి సృష్టిగా ఈ యొక్క కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే దేవదేవుడు ఒక రూపానికి లొంగి ఒక రూపంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ రూపం మనదిగా భావించాలి. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి శబ్దం మనకు జీవులందరికీ కూడా ఎప్పుడు వర్తిస్తుంది అంటే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్ఫురణ ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది అసత్యమా అంటే కాదు, అది ఉన్నదే చెబుతూ ఉన్నది. కాబట్టి ఉన్న ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా ఉంటూ జీవులందరూ కూడా ఈ యొక్క పరమాత్మను ఏ విధంగా అయితే దర్శించాలనో సందర్శించాలో ఆ యొక్క అహం స్ఫురణ తెలియజేస్తూ ఉన్నది. అందుకనే అహంకారానికి అహం స్ఫురణకు కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నది. సర్వ అహంకారాలన్నీ కలిసి
ఒక్క అహంలో దిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ ఒక్క అహం స్ఫురణ పరమాత్ముని యొక్క సాన్నిధ్యమే. అలాంటి పరమాత్మ సాన్నిధ్యంలో మనందరం కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. ప్రకృతి వెంకటరమణుడు, 2 గంగా నది, ఈ ఇద్దరి మధ్యతో ఉండి మనం ఏం చేస్తున్నా అంట, స్వామికి కూడా అనునిత్యం శాసనానుగతై, మనం శ్వాస తీసుకుంటే శరీరం ఎంత సుఖంగా ఉంటుందో స్వామికిట కళ్యాణోత్సవం అనేటటువంటిది అంత ప్రీతిని కలిగిస్తుంది. అంత గొప్పదైనటువంటి కళ్యాణోత్సవంలో ఏంటి కళ్యాణం అంటే, కళ్యం సుఖం అనుయతి ప్రాప్తయంతీతి కళ్యాణ అంటే, మనకి ఏదో రూపేణ సుఖాన్ని అందించవలసి ఉంటే మనల్నందరినీ కళ్యాణోత్సవంలో పాత్రుల్ని చేస్తుందిట. మీరందరూ కూడా మీకు కావలసినటువంటి కామ్యతను తీర్చడానికి ఒక సాధనంలాగా ఈ కళ్యాణోత్సవం ఉపయోగపడుతుందిట. దాంట్లో కూడా మిమ్మల్ని అందరి కన్యాదాన కర్తలుగా, అమ్మవారిని కన్యాదానం చేసే, స్వామికి కన్యాదానం జరిపే కర్తలుగా మిమ్మల్ని అందరినీ పాత్రులు చేసే విధంగా ఇక్కడ బ్రహ్మోత్సవ కృతంగా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతోంది. దాంట్లో భాగంగానే గొప్పదైనటువంటి దేవతలలో గొప్పదైనటువంటి విష్ణువుకి సమీపమైనటువంటి కలియుగ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి, అలానే నదులలో గొప్పదైనటువంటి గంగానది, కైంకర్యములలో ఇష్టమైనటువంటి కళ్యాణోత్సవము, ఈ 3 కూడా 3 అనేటటువంటి అంకెకి త్రీణివై దేవతానామృద్ధాని సమృద్ధాని, 3 అనేటటువంటి అంకెకి చాలా గొప్పదైన స్థితి ఉందిట. అట్లానే ఈ 3 కూడా మీకు ఉత్తమమైనటువంటి కామ్యతను, మీరేం ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను, అట్లానే ఉత్తమమైనటువంటి గతిని, అలానే ఉత్తమమైనటువంటి స్థితిని శ్రీ వెంకటరమణుడు ఈ కళ్యాణోత్సవ కైంకర్య కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందించాలి ఈ కళ్యాణోత్సవ కైంకర్యం ద్వారా అని. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుదూర ప్రాంతమైన సాంప్రదాయం, ఎన్నో వందల సంవత్సరాల నుంచి అనూచారంగా వస్తున్న సాంప్రదాయ బద్ధతని అనుసరిస్తూ ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి స్వామివారికి ఈ వైదిక వైభవాన్ని ఇలానే భక్తులకు అందిస్తూ ఉంది. అలాంటి వారికి మనో అభీష్టతను, దేవస్థాన ప్రాభవ వైభవమును ఎంతో చక్కగా స్వామి ప్రీతి చెందే విధంగా మీ అందరి గోవిందనామ స్మరణతో మనం మీ అందరి తరపున ఇప్పుడు స్వామికి పట్టు వస్త్రాలని మధుపర్కన్ రూపంలో సమర్పణ చేయడం జరుగుతుంది. అట్లానే కన్యాదానకర్తలుగా ఉన్న మీరు, ఇక్కడ సేవ చేసేటటువంటి వారు, అధికారులు, అర్చకులు, పరిచారకులు, ఎవరైతే స్వామి భక్తులు పరంపరానుగతంగా ఉన్న మనందరం కూడా స్వామిని నామంతో కీర్తన చేస్తూ ఆ మధుపర్కద్వయంలోకి మనందరం వెళదాం. అందరూ నమస్కారం చేసుకొని స్వామి నామాన్ని ఒక్కసారి పలుకుదాం. గోవింద రమారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, సంకటహరణ వెంకటరమణ గోవింద. వాద్యం
వాద్యం వాద్యం. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదపి జానతే శ్రేయో వసేయాయుత్సం భూతం భూతం సంభాన్ జ్యోతిష్మాకస్తేన త్వానా తపక్స్తపన్నభితపన్న హర్షాదృష్ట్వా ఓం భూహోద్యపూర్వోక్తస్యాం భగవదాజ్ఞయాం భగవత్ప్రీత్యర్థం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దేవస్య దేవ్యోర్వైవాహికాఖ్యాంగ కన్యాదానాఖ్యే కర్మణి కన్యాదానం కరిష్యే. హరే ఓం మద భగవతో మహాపురుషస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌకస్య మధ్యే తేజో వాయువ్యాకాశహంకార మహరవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితాన వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భూలోక ధమలోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాడాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణాఫణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాస్వదిక్కంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనే రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి అష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే క్షేరసుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య
सप्तद्वीपदीपिते महेन्द्रमय शक्तिमदृक्षवद्विद्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलामृतभद्रा स्वकेतुमान हिरण्यकर्मणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरु ताम्रकपस्ति पुन्नाग गन्धर्व सौम्य वरुण भरताख्य नवखण्डनां मध्ये भरतखण्डे महासरोर्वहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे भूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलस्य उत्तरदिग्भागे महाबलगरुडाचलस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरदेशे महान् मध्योर्मध्यदेशे सत्यव्रतक्षेत्रे सकलदेवताः सन्निधौ सकलजगत्स्रष्टुः परार्थत्वजीविनो ब्रह्मणो द्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीयामे त्रयोदशघटिकाद्विचत्वारिंशद्विघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामदेजेन्द्रसमये पार्थिव कूर्म प्रलयानन्त श्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे स्वायम्भव स्वारोचिषोत्तमतामसरैव चाक्षुपवैवस्वत सूर्यसावर्णे धर्मसावर्णे दक्षसावर्णे रुद्रसावर्णे इन्द्रसावर्णे वेदसावर्णाख्य ष्टदशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैव सप्तति महायुगानां सप्तविंशति महायुगेष्वतीतेषु तदुपर्यष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वितद्वादशलक्षाब्दे त्रेतायुगे जाते चतुस्सहस्र अष्टलक्षाब्दे द्वापरयुगे याते त्रिंशत्सहस्रान्वितजातर्लक्षा वर्तमाने कलयुगे युधिष्ठिर विक्रमार्कर शालिवाहनभुजाभिनन्दननागार्जुन कल्कि भूपाकशक्षकानां मध्ये तृतीये शालिवाहनशके अस्मिन् देशे वर्तमान व्यावहारिकचन्द्रमानेन प्रभवादित्यसंवत्सराणां विश्वावसूनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ वैशाखमासे कृष्णपक्षे षष्ठ्यां भानुवासरयुक्तायाम् उत्तराषाढा नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण शुभमुहूर्ते वङ्गनविशेषण विशिष्टायाम् अस्यां शुभदिनो मम नेकजन्मसिंह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धक्येषु अहसि प्रकाशे च आवृत्तानावृत्तमहापातकादि समस्तदुरिदक्षजार्थम् दश पूर्वेषां दश परेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादिविविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः दन्तले सूर्यमण्डलपर्यन्तराजेर्सहस्रावसाने श्रीहरिलोके निवासिवैमण्डलपर्यन्तं कृतराजेर्सहस्रावसाने आदित्यलोके निवासित्यद्धम्माशे ध्रुवमण्डलपर्यन्तं ध्रुवलोके निवासित्यद्धं गोलोभिर्नक्षत्रमण्डलपर्यन्तं एकैकलोमाभिर्नक्षत्रमेण सर्वरासंविदकाले गोलोके त्रिगुणीकृताग्निष्टोम अतिरात्र आप्तोर्यमशान्तफलवाजपेय पौण्डरीक अश्वमेधाशतकृत पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य ब्रह्मादिभिः वसिष्ठादिभिः ऋषिमार्षिभिरुक्तं च धर्मशास्त्रपुराण इतिहासबाधित कन्यादानकल्पोक्त पुण्यफलावाप्यर्थं कन्यादान करिष्ये चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्य शुभं भवतु आङ्गीरसवहस्पत्य भारद्वात्रयार्षे प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य श्रीमृगलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रियपदे पुरुषोत्तमस्य अगणितानेव दिव्यावतारकस्य वैखानसप्रशंसमान पञ्चविधव्यूहात्मकस्य श्रवणानक्षत्रजातस्य श्रीनिवासपर श्रीनिवास श्रीवेङ्कटेश गोविन्द गोविन्द चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु भार्गवद्यमन अप्रभ अनर्भवैदल पञ्चार्षे प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं मृगोसङ्कलपतनयाम् अखिलाण्डकोटिब्रह्माण्डनायकीं श्रीदेवी नाम्नीम् इमां कन्या लक्ष्मीरमण गोविन्द गोविन्द चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु भार्गवद्यमन अप्रभ काश्यपवत्सरणैद्रत्रयार्षे प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं
कस्य प्रजापते संकल्पतनयां विष्णो वक्षस्थल विराजमानां भूदेवीनां नीम् इमां कन्यां रमण गोविंद गोविंद कन्यां कनक संपन्ना कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकदिगीहया कन्यां स्वलङ्कृतां सात्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरात् सर्वभूतात् साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः वाद्यम् శోభనాలు నీకు నతనికే తగును కలకాలము నీచ కళ్యాణము మా కళ్యాణము మా కళ్యాణము మా కళ్యాణము మా కళ్యాణము నిలమూడు శోభనాలు నీకు నతనికే తగును కలకాలము నీచ కళ్యాణము మా కళ్యాణము మా కళ్యాణము మా కళ్యాణము మా కళ్యాణము మా రామనామమతనిధి రామము నీవైతే చామన వర్ణమతడు రామవు నీవు రామనామమతనిధి రామవు నీవైతే చామన వర్ణమతడు చామవు నీవు వామనుడంకురతని వామనయనవు నీవు వామనుడంకురతని వామనయనవు నీవు ప్రేమకు మీ ఇద్దరికి పేరు బలమొకటి వామనుడంకురతని వామనయనవు నీవు ప్రేమకు మీ ఇద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
स्वस्ति देव्यतिरनर्वणा स्वस्ति भूषासुरो ददातु न स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्तजे वाजमपप्रवामहे सोमं स्वस्ति भुवनस्यजस्पति सर्वगणो स्वस्तये स्वस्तयाधित्याधो भवन्तु नः देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पार्थो अधः स्वस्ति